హాయ్ అండి. నమస్తే. నేను మీ శివప్రియ. వెల్కమ్ టు ప్రియ వంటశాల. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎప్పుడూ ఇడ్లీ, దోశ ఇవే కాకుండా చక్కగా ఈ విధంగా చల్ల పొంగనాలు, చల్ల అప్పాలు చేసుకొని తినండి. నోటికి చాలా మంచిగా రుచిగా ఉంటాయన్నమాట. మరి నా వీడియో కనుక మీరు మరోసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు మినపగుళ్ళను తీసుకున్నానండి. మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక 3.5 కప్పుల దాకా నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. మనం అందరికీ అందుబాటులోనే ఉంటాయి కాబట్టి మనం ఈ రేషన్ బియ్యంతో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి మునిగిన దాకా మజ్జిగ పోసుకోవాలన్నమాట. మనం ఇవి నానబెట్టుకోవడానికి వాటర్ కాకుండా మజ్జిగతోటి నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ దాకా మెంతులు వేసాను. ఒక 5 to 6 అవర్స్ దాకా మంచిగా నానబెట్టాలన్నమాట. నానితేనే టేస్ట్ బాగుంటుంది. చూసారండి, ఈ విధంగా మంచిగా నానిపోయాయి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ఈ మజ్జిగనే యూజ్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది యూజ్ చేసుకోకుండా. నేను గ్రైండర్లో వేసేసానండి. అదే మజ్జిగ వేసేసి గ్రైండ్ చేశాను అనమాట. ఇప్పుడు మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఓవర్ నైట్ అంతే వదిలేసేయాలన్నమాట. తర్వాత ఒక గిన్నె తీసుకున్నానండి. అందులో కొంచెం బాగా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్టు చూసుకొని రుచికి సరిపడ కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పడతాయి కాబట్టి కొన్ని వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. అయితే దీన్ని మనము పొంగనాల్లాగా వేసుకోవచ్చు, దిబ్బ రొట్టెలాగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఒక ప్యాన్ తీసుకున్నాను. అందుకే ఒక ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని ఒక గంట పిండిని అందులో వేసేస్తున్నాను. ముందుగానే నేను సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ ముందుగానే చాప్ చేసి పెట్టుకున్నానండి. అల్లము ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను. మనం కావాలంటే పిండిలో కూడా వేసేసుకోవచ్చు, కానీ పైన ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకే నేను ఈ విధంగా వేసేసాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఒక 5 to 7 minutes దాకా లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. చుట్టూరు ఆయిల్ వేసేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని ఒక 5 to 7 minutes దాకా కుక్ చేసుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గుంట పొంగనాలు ఉంటుంది కదండి, ప్యాన్ అది వేసేసి ముందుగా అన్నిట్లో ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా పొంగనాల్లాగా వేసేసుకున్నాను. ఇందాక ప్రాసెస్లానే కొత్తిమీర, ఉల్లిపాయ, అల్లం ముక్కలు, అదేవిధంగా జీలకర్ర ఇవన్నీ పైన వేసేసుకొని మంచిగా ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. పొంగనాలు మంచిగా కుక్ అయిపోయి చక్కగా తయారైతాయి అనమాట. అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేస్తారు కదా. చూసారండి, మంచిగా ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకొని చుట్టూరా 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఉత్తప్ప కూడా రెడీ అయిపోయిందండి. చాలా మంచిగా కుక్ అయిపోయింది. చూసారండి, మంచిగా ప్యాన్ కతుక్కోకుండా మంచిగా వచ్చేసింది. వెనక కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం గుంట పొంగలాలు చూద్దామండి ఎంత మటుకు వచ్చిందో. ఇవి కూడా మంచిగా కుక్ అయిపోయినాయండి. వెనక కూడా చక్కగా కుక్ అయిపోయిన చూసారండి. మళ్ళీ ఒకసారి ఒక జస్ట్ హాఫ్ మినిట్ టర్న్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మనం వీటిని సర్వ్ చేసుకోవచ్చు. చక్కగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని టర్న్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారండి, చాలా టేస్టీగా గుంట పొంగనాలు, చల్ల పొంగనాలు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మన నచ్చిందా ఫ్రెండ్స్? ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మన నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. అంతవరకు సెలవు. సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.